ఓకే. అదేవిధంగా ఈరోజు మనం సైకాలజీలో సంబంధించినటువంటి భాషా అభివృద్ధి దశలలో భాష అనేది మనం శిశువులో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అనేది ఈ విషయాలన్నీ కూడా మనం ఇందులో తెలుసుకోబోతున్నాం. మనకు 4 రకాలుగా భాష అభివృద్ధి దశలు ఉండడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఫ్రాగ్ భాష దశ, ఇది ఎప్పటి నుంచి అంటే శిశువు పుట్టిన నుండి 4 నెలల వరకు, దీన్ని మనం ఏమంటాం ఫ్రాగ్ భాష దశ. రెండవది ముద్దు ముద్దు పలుకుల దశ. ముద్దు ముద్దు పలుకుల దశ అని మనం ఎప్పుడు పిలుచుకుంటామంటే 4 నెలల నుంచి 12 నెలల వరకు మనం ముద్దు ముద్దు పలుకుల దశ అని పిలుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శబ్ద అనుకరణ దశ, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 12 నుండి 18 నెలల వరకు జరగడం అంటాం. అదేవిధంగా 4వది వచ్చేసేసి భాషా అవగాహన లేదా భాషా గ్రాహ్య దశ. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, కాబట్టి మీరు సరి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మొదటిగా ఫ్రాగ్ భాషా దశ, రెండవది ముద్దు ముద్దు పలుకుల దశ, మూడవది శబ్ద అనుకరణ దశ, 4వది భాషా అవగాహన దశ. మొదటిది ఫ్రాగ్ భాషా దశ గురించి ఒకసారి తెలుసుకుంటే, ఈ దశ అనేది ఎప్పుడు సంబంధించింది అంటే పుట్టిన నుండి 4 నెలల వరకు ప్రారంభమవుతుంది. శిశువుకు మొదటగా భాష అనేది తెలియదు. ఏడుపుతో భాషను ప్రారంభిస్తాడు. ఈ దశలో శిశువు తనకు వచ్చిన పదాలను, ఇంకితాలను, ఆ శబ్దాలను చేస్తాడు. దీన్ని మనం ఫ్రాగ్ భాషా దశ అని పిలుచుకోవడం జరుగుతుంది. మొదటిది ఫ్రాగ్ భాషా దశ. తర్వాత రెండవది వచ్చేసరికి ముద్దు ముద్దు పలుకుల దశ. ముద్దు ముద్దు పలుకుల దశ అని మనం ఎప్పుడు అంటామంటే 4 నెలల నుండి 12 నెలల వరకు, శిశువు పుట్టిన 4 నెలల నుండి 12 నెలల వరకు మనము ముద్దు ముద్దు పలుకుల దశ అని పిలుచుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న పదాలను పలుకుతాడు. ఈ దశలో చిన్న చిన్న పదాలను మాత్రమే పలుకుతాడు. అంటే 2 అక్షరాల పదాలని లేదా ఏదో చిన్న పదాలని, కనీసం 2 అక్షరాలు మాత్రం ఉంటుంది. తనకు నచ్చిన విధంగా స్పందిస్తాడు. అంటే అతనికి ఏ విధంగా అనిపిస్తే అలా స్పందిస్తాడు. ఎందుకంటే అప్పుడు మానసిక వికాసం అనేది ఉండదు కాబట్టి తనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా స్పందిస్తాడు. మూడవది వచ్చేసరికి శబ్ద అనుకరణ దశ. ఈ శబ్ద అనుకరణ దశ ఎప్పుడు అంటే 12 నెలల నుంచి 18 నెలల వరకు ఇతరులు మాట్లాడిన శబ్దాలను అనుకరించడం జరుగుతుంది. అంటే వేరే వాళ్ళు మాట్లాడిన మాటలను, వారి యొక్క ముఖ కదలికను, ఇవన్నీ కూడా శిశువు అనేది గమనిస్తాడు. ఏ దశలో? శబ్ద అనుకరణ దశలో. 4వది వచ్చేసరికి శబ్ద గ్రాహ్య దశ. ఈ శబ్దాలను అవగాహన చేసుకుంటాడు. ఈ దశలో శబ్దాలను అవగాహన చేసుకుంటాడు. ఇది ఎప్పుడు అంటే 5 సంవత్సరాల నుండి 10 నుంచి 12 సంవత్సరాల వరకు. ఈ దశలలో ప్రతి ఒక్కరికి ఏం తెలుస్తాయంటే ఏ శబ్దం, ఇప్పుడు ఇంట్లో గ్లాస్ కింద పడితే గ్లాస్ సౌండ్ వచ్చినట్లు, అంటే అవన్నీ కూడా ఎప్పుడు గుర్తుంచుకుంటారంటే శిశువు 5 నుంచి 10 సంవత్సరాల వరకు. అప్పుడు వచ్చేసరికి శబ్దాలను అవగాహన చేసుకుంటాడు. అదేవిధంగా ఇతరులు మాట్లాడిన శబ్దాలను కూడా అవగాహన చేసుకుంటాడు. ఎవరి వాయిస్ ఎట్లా ఉంది అనేది అలా.